హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, హనుమాన్ మూవీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, అన్ని థియేటర్లో చూసిన. లాక్డౌన్ మీకు ఏం నేర్పించింది, ఏం నేర్చుకున్నారు లాక్డౌన్ నుంచి మీరు? నేను చక్కగా ఒంటరిగా ఉన్నానండి. చెఫ్ కావచ్చు, లక్షణాలు ఉన్నాయి. సిగ్గేస్తున్నాయా నువ్వు అలా తింటుంటే? నాకు నువ్వుల నూనెతోనా? మంచిగా పెట్టేది ఒకటి ఉంది. ఇప్పుడు హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత కాల్స్ వస్తున్నాయి. ఇన్ని సీరియల్స్ చేశారు కదా మీరు, నచ్చిన సీరియల్ ఏంటి? అది లేకపోతే నేను ఈరోజు ప్రశాంత్ వర్మ గారు ఏమన్నారు ఆఫ్టర్ రిలీజింగ్ మూవీ? నేను డిస్టర్బ్ చేయలేదు. వన్స్ కూల్ డౌన్ అయితే కొద్దిగా. అండ్ ఒక తెలుగులోనే కాదు, వివిధ భాషల్లో కూడా రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ మీసం తిప్పుతున్నాడో లేరో తెలియదు కానీ నేను మాత్రం ఎప్పుకుంటున్నా ఇట్లా. రవి రాథోడ్కి ఒకటేసారి హనుమాన్ మూవీ థియేటర్లో చూసినప్పుడు, ఇంత పెద్ద క్రౌడ్లో చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? స్టిల్ ఇంకొద్దిగా ఉండుంటే బాగుండేది. సీరియల్స్తో పాటు మీరు ఎన్ని మూవీస్ చేశారు? ముఖం చూసి క్యారెక్టర్లు ఇచ్చేసేటట్టే థింగ్ సినిమా ఇండస్ట్రీ ఎందుకు? కస్తూరి గారితో వర్క్ చేయడం ఎలా ఉండే? తులసి గారు మదర్ క్యారెక్టర్ చిల్ అని కూడా చెప్పడానికి లేదు. ఎట్లా అంటే ఆవిడ అంటే ఒక క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్ మనం చేసుకోవాలంటే కొంచెం హోంవర్క్ చేయాల్సి వస్తుంది కదా, దాన్ని ఫాలో కావాలి. అలాంటిది ఫాలో అయ్యానా? ఎవరిని చూసినా కూడా హనుమాన్ హనుమాన్ అంటున్నారు. అందరు మంచి రోల్ ప్లే చేసిన యాక్టర్. రవి రాథోడ్ గారు ఉన్నారు, తనతోని మంచి మంచి మాటలు మాట్లాడదాం. మన హనుమాన్ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది, డాక్టర్ అయి ఉండి యాక్టర్ ఎలా అయ్యారో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్ అహ్మద్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నావు? వరలక్ష్మి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? శరత్ గారితో? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. నేను చెప్తున్నాను కదా, అదే దట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఆ ఆపర్చునిటీని నేను తీసుకోవడం నా అదృష్టం అని నేను చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా నాకు చాలా డైలాగ్ లేదు. స్టిల్ చూసిన ప్రతి ఒక్కరూ రికగ్నైజ్ చేశారు. అండ్ క్లోజ్ షాట్స్ పడ్డాయి. ఐఎమ్ వెరీ లక్కీ. క్లోజ్లు పడ్డాయి. పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. ఈ క్యారెక్టర్ నేను హనుమాన్ మూవీ చూస్తున్నప్పుడు మీరు వెళ్తుంటారు ఇట్లా, అరే రవి రాథోడ్ గారు కదా ఇది, చాలా గుర్తొచ్చేస్తుంది మీకు సీరియల్స్ లో. అరే మన అంటే సీరియల్ అబ్బాయిలు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మనకు సీరియల్ మన ఫ్యామిలీ లాగా అయిపోతారు వాళ్ళు. అవును. మూవీస్ కి సీరియల్స్ కున్న డిఫరెన్స్ గదే. మన అనేది వచ్చేస్తుంది ఒకసారి. గృహలక్ష్మి, 4 స్తంభాల ఆట, రావోయ్ అన్ని గుర్తుకొచ్చేసిన అప్పుడే, ఈ అబ్బాయి అతనే కదా అని. అవును, నిజం. నేను కూడా చాలా మంది బయటకు వెళ్తే కూడా అదేంటో రా బాబు కూర్చో అదే పెద్ద ఒక సెలబ్రిటీ ఫీలింగ్ అయితే నమస్తే బాగున్నారా అని అడుగుతారు. అదే రాండి కూర్చొని అన్నారంటే మేము ఇంట్లో బంధువులు కూర్చోబెట్టి కాఫీ తాగుతారా, టీ తాగుతారా, భలే ఉన్నావు అబ్బాయి నువ్వు, అసలు మీ అమ్మ కోసం అంత బాధపడుతున్నావు నువ్వు. గృహలక్ష్మిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు క్యారెక్టర్స్. ఏమిటి ఇలాంటిది, థ్యాంక్స్ అండి, అంటే మీ అమ్మ కోసం ఎంత బాధపడుతున్నావు, చాలా సంతోషం, మాకు కూడా అట్లాంటి కొడుకుంటే బాగుండు అంటుంటే వాళ్ళు ఓకే థ్యాంక్స్ అండి. అంటే ఆ ఎమోషన్ని సీరియల్లో మనకు బాగానే ఉంటుంది. వాళ్ళు నిజంగా ఫీల్ అవుతుంటే అరే ఎంత ఫీల్ అవుతున్నారా ఆ ఎమోషన్ని తీసుకుని వీళ్ళు అని. మొన్న కూడా నేనైతే ఇన్స్టాలో ఒక వీడియో, ఆమె బండబూతులు తిడుతుంది టీవీని చూసి, పాడుగాను ఖాళీ రిగిపోను, నీ వెళ్ళా వాంతో పోను వీంతో అని తిడుతుంది వీళ్ళని. అమ్మాయిది ఇది కాళ్ళు వచ్చే చేతులు చచ్చి పడిపోతుంది ఇది ప్రశాంతిని మొత్తం. వేరే సీరియల్స్ కూడా ముసలోళ్ళు అంత ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ టీవీ దగ్గరికి పోయి ఇట్టని టీవీని పలగొట్టారు, సంతోషపడాలి, నువ్వు పురుగులు పడి సస్తవే నువ్వు అంటుంటారు. అదే ముసలోళ్ళు అంత కనెక్ట్ అయిపోతారు సీరియల్స్. మళ్ళీ మీరు సినిమాలో చూడండి అలా ఉండదు. సినిమా లాగానే చూస్తారు. ఒక ఎమోషన్ సెంటిమెంట్ సీన్ వస్తే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారేమో కానీ వాడు చచ్చిపోను అది పోను అని అనుకోరు. హార్ట్ కి టచ్ కాదు సీరియల్స్ అయితే. సీరియల్స్ కి సినిమాకి అది మేజర్ డిఫరెన్స్. ప్రేమ్గా ఎలా వచ్చింది మీకు? గృహలక్ష్మిలో ప్రేమ్ అంటే ఇంతకుముందు ఒక క్యారెక్టర్ చేశారు,
మీ ప్లేస్ లో ప్రేమే కదా మీరు గృహలక్ష్మిలో అవును. ఇంతకుముందు కన్నడ అబ్బాయి చేశాడు, నిఖిల్ చేశాడు, తర్వాత మీరు రావడం జరిగింది. అంటే ఒక క్యారెక్టర్ ని ఇంకో క్యారెక్టర్ మనం చేసుకోవాలంటే కొంచెం హోంవర్క్ చేయాల్సి వస్తుంది కదా, అతన్ని ఫాలో కావాలి, అలాంటిది ఫాలో అయ్యానా? బేసిక్గా నేను హోంవర్క్ చేయలేదు, ఇంటెన్షనల్గా చేయలేదు. ఎందుకనంటే ఇఫ్ ఐ స్టార్ట్ డూయింగ్ హోంవర్క్, నేను నిఖిల్ని చూసి చేయడం మొదలెట్టాను, నిఖిలే రిప్లికేట్ అవుతాడు, నేను అదే చేయాలనుకుంటా, అతన్ని డామినేట్ చేయాలి అనుకుంటా. ఐ డోంట్ వాంట్ టు డామినేట్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు రిప్లికేట్ హిమ్. నాకేమొచ్చో, నేను ఏం చేయగలను, ఆ క్యారెక్టర్ నా బ్రెయిన్కి ఎంత ఎక్కిందో అదే చేస్తా, అప్పుడే నేను రికగ్నైజ్ అవుతా. నేను నిఖిల్ లాగా చేయడం మొదలెట్టాను అనుకో, ఏ అబ్బాయి భలే చేస్తున్నాడు, యాజ్ ఇట్ ఈస్ నిఖిల్ లాగా, మనం రికగ్నైజ్ కావాలి, మన టాలెంట్ రికగ్నైజ్ అని కాదు, ఇంకా నేను రీప్లేస్ చేయడం వల్ల అలా ఏంటి లాభం ఏంటి? ఒకవేళ నేను వచ్చాను, నేను కనపడినప్పుడు నేను ఎందుకు చేయాలి ఆ క్యారెక్టర్ అని నేను చెప్పాను వాళ్ళకి కూడా. సార్ నేనైతే ఎపిసోడ్స్ చూడను, నా క్యారెక్టర్ చెప్పండి, నా వరకు నేను ఏం అర్థం చేసుకుంటానో చేస్తాను. ఆర్టిస్ట్ కావాల్సింది అదే, అంతే. ఒకరిని ఫాలో కావద్దు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇన్పుట్స్ తీసుకోవడం మంచి, తప్పులేదు. ఇట్స్ లెర్నింగ్ అండ్ డూయింగ్ ఇట్. మనకి టీచర్ లాగా ఎవరన్నా అనుకొని, అరే ఈ సీన్లో భలే చేశారు అబ్బా, ఇలా చేస్తే మనకు కూడా బాగుంటుంది అనుకొని 1-2 చోట్ల ఇన్పుట్స్ తీసుకొని చేయడం వేరు. యాజ్ ఇట్ ఈస్ అతనిలాగా చేయాలి కాదు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా ఇట్లా ప్రతిరోజు ఇట్లా 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 అని అంటే ఊట్రా వీడు హౌలే అంటారు, మెడబోతుంది కానీ దానికి మనం పేరు రాదు. అది ఆయన మేనరిజం ఆయనకు ఉంటుంది. మనం దాన్ని ఒకవేళ మనకు ఒక క్యారెక్టర్ ఏదన్నా వచ్చింది అని అంటే మనం మన మాడిఫై చేసుకుని బాడీకి ఎలా సెట్ అవుతుంది, మనం ఏమైతే ఇవ్వగలమో అది ఇస్తే మనకి రికగ్నిషన్ వస్తుంది. కానీ అది వెయిట్ ఉన్న క్యారెక్టర్, ప్రేమ్ క్యారెక్టర్ అనేది గృహలక్ష్మిలో ఒక వెయిట్ ఉన్న ఫస్ట్ ఎపిసోడ్స్, నేను చేసిన ఎపిసోడ్స్ అయితే ఐ లవ్ దెమ్. నేను ఫస్ట్ రీప్లేస్ అయ్యి తర్వాత నేను చేసిన ఒక 3 months క్యారెక్టర్ వచ్చి, బికాజ్ ఐ వాజ్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. నన్ను ఇంట్లో నుంచి తరిమి మేమిద్దరం బయటకు వెళ్ళి ఉన్నాం. ఎంత ఎమోషనల్ సీన్స్ ఉండేది, ఎంత అద్భుతంగా ఉండేదో. ఏడుపులు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కాన్ఫ్లిక్ట్, ఓ పక్కన రోడ్లో అమ్మ కనపడితే ఆ బాధ, వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేము, నేను వెళ్ళి మాట్లాడిన అమ్మ తిరిగి మాట్లాడదు, బాధ, ఫీలు. ఓ అంటే 2 కాంట్రాస్ట్. అక్కడికి వెళ్తేనేమో వైఫ్ లవ్లీ ఫీల్, అక్కడ చిన్నపాటి ఎమోషన్. ఎందుకంటే ఒక ఇద్దరం అనాథలాగా బయటకు వచ్చేస్తారు, ఎవరు లేరు మాకు, ఇంట్లో నుంచి ఫ్యామిలీ నుంచి ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేదు, మా కష్టాలు మేమే పడుతున్నాం, మా అవమానాలు మేమే పడుతున్నాం. ఇటువైపు ఏమో అమ్మ చాలా భారంగా మమ్మల్ని ఇంట్లో నుంచి గంటేసింది, ఆమె అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఆ ఎమోషన్ తర్వాత కొంత తగ్గింది, బికాస్ ఫ్యామిలీతో జాయిన్ అయిపోయిన తర్వాత లైట్ అయిపోయింది, వచ్చేసినాం కదా అనే ఒక ఇదికి వచ్చింది. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా నాకు తగ్గినట్టు అనిపించింది. కానీ బట్ చేసిన 3 నెలలు 4 నెలలు మాత్రం అద్భుతంగా ఉండేది. కస్తూరి గారితో వర్క్ చేయడం ఎలా ఉండే? తులసి గారు మదర్ క్యారెక్టర్. తులసి గారు చిల్, అంటే చిల్ అని కూడా చెప్పడానికి లేదు. ఎట్లా అంటే ఆవిడ పార్టీలో ఉన్నట్టు ఉంటుంది, ఆవిడతో ఉంటే డాష్ వ్యాష్ ఉంటుంది, అంతా ఆవిడ ఉంటుంది, జోక్స్ వేస్తుంటుంది, నవ్వుతుంటారు, బాగా మాట్లాడుతుంది. ఇద్దరం కూర్చొని మంచిగా జోక్స్ వేసుకునేవాళ్ళం. ఒకరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ షూట్కు నవ్వుకున్నాము, రాత్రి అంతా నవ్వితే ఒక అరగంట షూటింగ్ ఆగింది. అరగంట షూటింగ్ ఆగింది మేము నవ్వేది చూసి. ఓకే, వెరీ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్, అస్సలు ఇబ్బంది పెట్టరు. అంటే ఇది వరకు అలా చేయి ఇది చేయి, ఒకటే ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అట్లాంటివి ఏమి ఉండవు. షిల్ కంప్లీట్లీ కోఆపరేట్, అట్లా ఏమి ఉండదు. సీరియల్స్తో పాటు మీరు ఎన్ని మూవీస్ చేశారు? నేను ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య అని విఎన్ ఆదిత్య గారిది ఒక సినిమా చేశాను. వాళ్ళిద్దరి మధ్య విరాజ్ అశ్విన్ హీరో. అది వచ్చి ఓటీటీకి రిలీజ్ అయింది, ఆహాలో ఉంది. దెన్ ఆఫ్టర్ హనుమాన్ కూడా చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అయింది కదా మీరు చేసిన తర్వాత? అది కూడా అంతే, 3 years తర్వాత రిలీజ్ అయింది. ఇది 2 years 3 years తర్వాత. రవి రాథోడ్ గారు ఏదైనా చేస్తే లాగ్ ఎక్కువ ఉండేటట్టుంది, లాగుతుందేమో. అదే దృఢంగా ఫెవికాల్ ఉన్నట్టు. అంటే బేసిక్గా నేను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయను. అంటే లైక్ నేను వెళ్ళి తిరిగి ఆడిషన్స్ ఇచ్చి ఇవన్నీ చేయను. ఎందుకనంటే నాకు ఒకవేళ షూటింగ్ లేకపోతే హ్యావ్ టు గో టు ద క్లినిక్. నాకు అంత టైం ఉండదు. వెళ్ళి ఇక్కడన్నా ప్రొఫైల్ పెట్టి ఆడిషన్ పెట్టి లేకపోతే నలుగురిని పరిచయం చేసుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు అహ్మద్ ఒక డైరెక్టర్గా చేస్తున్నారు అనుకో, నేనేంటో ఆయనకి తెలిస్తేనే నన్ను పెట్టుకోవడానికి క్యారెక్టర్ తెలుస్తుంది.
ఇఫ్ అహ్మద్ డజంట్ నో రాథోడ్ నాకేమని క్యారెక్టర్ ఇస్తారు? అది లేదు నేను ముఖ పరిచయం ఉంది, ఓకే, ముఖం చూసి క్యారెక్టర్లు ఇచ్చేసేటట్టయితే ఇంక సినిమా ఇండస్ట్రీ ఎందుకు? అందరు ఇచ్చుకునే వాళ్ళు. అందరూ ఇచ్చుకుంటారు కదా. Yes. నేనేంటి, నా బిహేవియర్ ఏంటి, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి, నా వే ఆఫ్ ప్రజెంటేషన్ ఏంటి అనేది నీకు తెలిస్తే విల్ గివ్ మీ ఆపర్చునిటీ. సో అలాగా నేను చాలా తక్కువ బయట తిరుగుతాను కాబట్టి ఆబ్వియస్లీ దట్ మైట్ బి ఎ రీజన్. బట్ దిస్ ఇయర్ 2024 గట్టిగా ఫిక్స్ అయ్యా, ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా మూవీస్లోనే కొట్టాలి, ఏది కొట్టినా కూడా. ఓకే. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ మూవీ ప్రాజెక్ట్, లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్. ఓటీటీకి ప్రజెంట్ చేసాం, అది ఓకే అయితే ఓకే ఐల్ కమ్ విత్ ఎ బ్యాంగ్. ఓకే. చిన్న మన టీవీలో చూసుకున్న రవి రాథోడ్కి ఒకటేసారి హనుమాన్ మూవీ థియేటర్లో చూసినప్పుడు, ఇంత పెద్ద క్రౌడ్లో చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మీ స్క్రీన్ మీద చూసి. ఐ వాజ్ లైక్, బేసిక్గా నా ఫీలింగ్ కంటే కూడా వీళ్ళందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి విజిల్స్ ఇస్తారు, వైబ్ ఇస్తారు చూడు, దట్ ఐ ఎంజాయ్డ్. బికాజ్ ఒక క్యారెక్టర్కి ఒక డైలాగ్ లేకపోయినా, ఏంటి నా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అసలు వీళ్ళు ఉన్నారా లేరా, చచ్చిపోయారా కూడా తెలియదు, వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. వాళ్ళు కూడా మెసేజ్ చేసి, రాథోడ్ చేసావురా నువ్వు, కాలేజ్ డేస్ నుంచి బిగ్గర్ స్క్రీన్కి వెళ్ళాలి అన్నావు, వెళ్ళావు మొత్తానికి. సో చాలా బాగుంది క్యారెక్టరు, వరలక్ష్మికి తగ్గట్టుగా ఉంది. బట్ స్టిల్ ఇంకొద్దిగా ఉండుంటే బాగుండేది అని అన్నారు. కానీ మనకు కావాల్సిన స్పేస్ ఎంత ఉందో అంతవరకు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం తప్పితే మనం చేసేది ఏముండదు. మన ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడగడం చాలా తప్పు. కరెక్ట్. ఒకనొకప్పుడు కబీర్ సింగ్ హీరో ఉన్నాడు, బ్యాక్ డాన్సర్, ఐ మీన్ గ్రూప్ డాన్సర్. అతను ఈరోజు స్టార్ హీరో ఇన్ బాలీవుడ్. అదే కదా, ఆ రోజు అట్లా అనుకుంటే ఈరోజు అవ్వకపోతుండే. అదే పెద్ద పెద్ద స్టార్ హీరోలుగా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళందరూ కూడా స్టిల్ దే ఆర్ ఇన్ బ్యాక్, సక్సెస్ లేక. అలాంటిది ఆపర్చునిటీ ఆల్వేస్ స్పీక్స్, అంతే. ఓకే. అండ్ ఒక తెలుగులోనే కాదు, వివిధ భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఎంతమంది మీటానికి అది రావడమే పాన్ ఇండియా, ఏ ఫ్లైట్ ఎక్కకుండానే వెళ్ళిపోయారు అందరు. వాళ్ళందరూ ఇట్లా పోస్టులు పెడుతున్నారు, 100 crores 200 crores 300 crores. అంటే ప్రశాంత్ వర్మ మిషన్ తిప్పుతున్నాడో లేరో తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుకుంటున్నా ఇట్లా బా. సూపర్. It's okay. I'm very happy doing that character. Regrets ఏం లేవు. దాన్ని చూసిన తర్వాత మీకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత కాల్స్ వస్తున్నాయి? ప్రస్తుతానికి అయితే కాల్స్ అయితే వస్తున్నాయి, కానీ ఆపర్చునిటీ కాల్స్ ఇంకా ఏం పర్టికులర్గా ఏం అనుకోలేదు. బికాస్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై ప్రొఫైల్, ప్రాపర్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఐ హ్యావ్ టు మేక్ సమ్ కాంటాక్ట్స్. పీపుల్ షుడ్ నో దట్ ఐఎమ్ దేర్. అండ్ కొన్ని ఆస్పెక్ట్స్లో చెప్పాలి అని అంటే, సీరియల్ ఆర్టిస్టులకి ఆపర్చునిటీస్ కొద్దిగా తక్కువే ఉంటాయి, డేట్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి. సో రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి, బోల్డ్ రీజన్స్, నాట్ ఓన్లీ డేట్స్, రకరకాల రీజన్స్ ఉంటాయి. దాన్ని నేను బ్రేక్ చేయాలి. దట్ పీపుల్ షుడ్ నో, ఇతను సీరియల్ చేయట్లేదు, ఖాళీగా ఉన్నాడు, సినిమాలు చేయొచ్చు, మతలబ్ హీఈస్ అవైలబుల్. ఆయన అవైలబుల్ ఉన్నాడు, ఆయనకి మనం మంచి క్యారెక్టర్ ఇవ్వచ్చు అనేది తెలియాలి. ఇట్ టేక్స్ టైం. అండ్ సీరియల్ వాళ్ళకి ఒకటేనండి, వాళ్ళు 14-13 ఉంటే 15 రోజుల వరకు బ్లాక్ చేస్తారు, 15 రోజులు బ్లాక్ ఉంటుంది, నెల కూడా అవుతుంది ఒక్కొక్కసారి. దట్ టు ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ లీడ్ కదా, హీరోగా చేస్తాను, ఇంకా మీకు ఎక్కువ ఉంటుంది. ఇక నాకు ఆప్షన్ ఉండదు. 1 to 15 అంటే 1 to 15 ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే, అంతే, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళు సార్ నైట్ చెప్తాం, పొద్దున్న షూటింగ్ ఉంటుందా లేదా అంటే కూడా వినాల్సిందే. వాళ్ళిద్దరి మధ్య సినిమా అని చెప్పాను విఎన్ ఆదిత్య గారికి, 1 week నిద్రపోలేదు నేను. 1 total week అంటే 6 days 6 nights. బికాస్ మీరు వాళ్ళిద్దరి మధ్య సినిమా చూసినట్లయితే ఒక పెళ్లి సీక్వెన్స్ ఉంటుంది, హీరో హీరోయిన్ పెళ్లి సీక్వెన్స్, హీరోయిన్దేనా, ఆ పెళ్లి సీక్వెన్స్లో మొత్తం నైట్ షూట్ 6 days, 6 to 6 4 స్తంభాలట. మన ఫిలిం నగర్లో షూటు, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6. ఈవినింగ్ 6కి ఇక్కడ బయలుదేరితే మియాపూర్లో మళ్ళీ 7 o'clock వాళ్ళిద్దరి మధ్య షూటు. ఈవినింగ్ 7 to మార్నింగ్ 6. అక్కడ నుంచి బయలుదేరితే వచ్చి ఇక్కడే సెట్లో స్నానం చేసి ఇక్కడే బట్టలు పెట్టుకుని 2 suit cases పెట్టుకున్నా. ఓ దాంట్లో రోజు వచ్చే బట్టలు, టవల్, థింగ్స్, ఎసెన్షియల్స్ అన్ని, ఓ దాంట్లో కాస్ట్యూమ్స్. 1 week ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, అక్కడ ఇంటికి వెళ్ళలేదు నేను. అలాంటి టైమ్స్ చేయాల్సి వస్తుంది.
బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు, ఎందుకంటే ఈ కాలంలో ఎవరికి అట్లా బిజీ లేరు. అంటే మార్నింగ్ ఇక్కడ చేసి, ఒకప్పుడు మా నాన్న చేసేటప్పుడు చెప్పేవాళ్ళు, నేను ఈరోజు 4 షెడ్యూల్ చేసినాం, 4 చేసినాం, 3 చేసినాం. ఓకే. ఇలా చాలా మంది చెప్పేవాళ్ళు నాకు ఆర్టిస్టులు, ఒకే రోజులో 3 షూట్లు చేశాను నేను, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు, అప్పుడు చేశాను, ఇప్పుడు కూడా అయిపోతాయి. 3-4 షెడ్యూల్స్ పడతాయి లేండి, ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు ఆఫ్టర్ హనుమాన్ అదే దిస్ టైమ్ ఆపర్చునిటీ, ఐ థింక్ హనుమాన్ విల్ గెట్ మీ గుడ్ ఆపర్చునిటీ. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ప్రశాంత్ వర్మ గారు ఏమన్నారు ఆఫ్టర్ రిలీజింగ్ మూవీ? కలిశారా? నేను కలవలేదు ఇంకా, బికాస్ ఐ హర్డ్ దట్ ఏదో కొద్దిగా ఇల్ హెల్త్ ఉన్నట్టుంది, మేబీ అక్కడక్కడ తిరగడం, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమో ఉందని చెప్పారు. అందులో ఆబ్వియస్గా బిజీగా ఉంటారు, 100 crore దాటింది, మీటింగ్స్ అని అవన్నీ, బాంబే వెళ్తుంటారు, అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు. కాబట్టి నేను డిస్టర్బ్ చేయలేదు. వన్స్ కూల్ డౌన్ అయితే కొద్దిగా ఒకసారి వెళ్ళి కలిసి ఫెసిలిటేట్ చేసి అన్ని మంచిగా ఒక ఏదైనా గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి, పెళ్లి జరగలేదని థ్యాంక్స్ చెప్పి ఓకే ఆయన కలవాలి, ఇంకా పెండింగ్ ఉంది. ఎన్ని సీరియల్స్ చేశారు కదా మీరు, నచ్చిన సీరియల్ ఏంటిది? అన్ని అని మాత్రం 4 స్తంభాలట. 4 స్తంభాలట. డాడీ ఉండడం వల్ల లేకుంటే స్టోరీ బేస్? లేదు, ఫస్ట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాస్ ఎ హీరో, అదే ఐ రెస్పెక్ట్ ఇట్. ఓకే. అది లేకపోతే నేను ఈరోజు ఏ సీరియల్ చేస్తున్నాను. ఓకే. అందుకే హరిచరణ్ డైరెక్టర్ గారు, హరిచరణ్ సార్ తోటి కంప్లీట్ కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉంటాను. బికాస్ ఆయన నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చాడు, హీరోగా చేయి నువ్వు, ఇది మంచిగా ఉంటుంది, సక్సెస్ అవుతుంది. అది కూడా కోవిడ్ రావడం వల్ల స్టాప్ చేశారు. ఎందుకనంటే కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ చెప్పారు, లాక్డౌన్ చెప్పి అనేసరికి ఒక 10-15 days ఎపిసోడ్స్ ఉన్నాయి అంతే. కంటిన్యూ చేయడానికి కూడా ఎపిసోడ్స్ లేవు, ఆ షూటింగ్ ప్రాబ్లం, ఫుటేజ్ లేకపోవడం వల్ల. సో ఏం చేశారు, కొద్ది రోజులు కంటిన్యూ చేశారు, తర్వాత ఆబ్వియస్గా కట్ అయిపోయింది, షూటింగ్స్ లేవు, గ్యాప్ వచ్చేసింది బాగా. మోర్ దెన్ 6 months వచ్చిందా లేకుండా? 6 months అసలు షూటింగ్స్ లేవు, ఏమీ లేదు. ఆ టైంలో 6 months చూడకపోతే ఎపిసోడ్స్ ఉండవు కదా. 4 months మినిమం, 4 months, 3 months గట్టిగా 3 monthsలో మర్చిపోతారు, కథ కూడా మర్చిపోతారు. సో ఎవరేమనుకోలేదు. అప్పటికే సీరియల్స్ అవుతుంటే కూడా పాత స్టోరీలు వేశారు, అయిపోయిన ఎపిసోడ్స్ గొడవలు, అక్కడ పోలీసు ఆపుతున్నారని, ఇక్కడ విధి లేదని, కెమెరా పంపించలేదని, షూటింగ్ అంతా స్టార్ట్ అయ్యి అందరు రెడీగా ఉన్నప్పుడు కెమెరా వెహికల్ రాలేదని, ప్రొడక్షన్ మ్యాన్ రాలేదని, చాలా ఇబ్బందులు. కొంతమంది అయితే సెట్లలోనే పడుకున్నారు, మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ పొద్దున్న రాలేదు, సెట్లోనే పడుకొని నైట్ అంతా మళ్ళీ అక్కడే ఉండడం. లాక్డౌన్ మీకు ఏం నేర్పించింది, ఏం నేర్చుకున్నారు లాక్డౌన్ నుంచి మీరు? లాక్డౌన్లో నేను చక్కగా ఒంటరిగా ఉన్నానండి. ఒంటరిగానే ఉన్నారు? ఓకే. ఒక్కడనే ఉన్నా. నేనైతే అడగలేదండి ఒంటరిగా ఉన్నారా డబ్బులు ఉన్నా అడగలేదు, రాతోడు గారే చెప్తున్నారు ఒంటరిగా ఉన్నానని. నేనైతే ఒంటరిగా అహ్మద్ పక్కన ఇంట్లోనే ఉన్నా, అహ్మద్ ఉంటున్న పక్కింట్లోనే ఉంటాను నేను. ఓకే. అహ్మదే నాకు అన్ని ఒంటరిగా ఉండడం నేర్పించింది కూడా అహ్మద్. అహ్మద్ ఇంట్లో ఎవరున్నారో నన్ను అడగొద్దండి, నేను చూడలేదు. జస్ట్ కిడింగ్. అంటే నేను పెంట్ హౌస్లో ఉండేవాడిని. హైదరాబాద్, తిరుపతిలో? హైదరాబాద్. తిరుపతిలో ఓన్ హౌస్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఓన్ హౌస్ ఉంది ఆఫ్ కోర్స్. ఆ తర్వాత కొనుక్కున్నా. నా భయం ఏంటంటే ఐఎమ్ అవుట్ గోయింగ్ పర్సన్, నాకు ఏమాత్రం గ్యాప్ వచ్చినా బయటకు వెళ్తా. ఇంటికి వెళ్ళానంటే మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ అబౌవ్ 60. ఏదో బయటికి వెళ్ళి రావడము, అదేదన్నా నేను క్రాస్ ఇన్ఫెక్షన్లో వాళ్ళకి అంటించడము ఇవన్నీ ఉంటుందని, మళ్ళీ ఇంటి దగ్గర ఓన్ హౌస్ కాబట్టి అక్కడ చూసుకోరు, ఎవరు ఉండరు హెల్ప్ చేయడానికి అనేది ఏముంటుంది. ఇంటి దగ్గరికి అన్నీ వస్తాయి, కూరగాయలతో సహా ఇంటి దగ్గరికి వస్తాయి. వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఉన్నారు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఒక్కడనే ఉన్నా. ఐ ఎక్స్ప్లోర్డ్ మై సెల్ఫ్ వెరీ నైస్లీ. నేనేంటి, అసలు నా వే ఆఫ్ లివింగ్ ఏంటి, డైలీ పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేసుకునేవాడిని. ముందు నుంచి ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకునేవాడిని. నాకు అస్సలు వంట రాదు. వెరీ గుడ్ బాయ్. చాలా అసలు గలీజ్గా చేస్తాను, పెండ. తిన్న వాళ్ళు అదృష్టవంతులు. నేనే అదృష్టవంతుని, నా తిండి తిన్నందుకు నేనే అదృష్టవంతుని. ఓకే. ఆ వచ్చి రాని వంటతో ఎన్నో రకాల వంటకాలు చేశాను. నూనె వేసేవారా మీ వంటలో? నూనె కారం వేసేవారా? నూనె ఇప్పుడు రైస్ వేస్తా కంపల్సరీ. రైస్ వేసేవాళ్ళు. రైస్ వేస్తాను. కర్డ్ అఫ్ కోర్స్ ప్యాకెట్లో నుంచి గిన్నెకేస్తాను.
చెఫ్ కావచ్చు, లక్షణాలు ఉన్నాయి ఉన్నాయి కదా, ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళారు, కుకింగ్ రూమ్కి వెళ్ళారు. ఏడవకండి ఏం లేదు, అవార్డు ఇస్తాను, అవార్డు ఇచ్చేస్తారు. సిగ్గేస్తుంది నువ్వు అలా తింటుంటే నాకు. ఆస్కార్ ఇచ్చేస్తారు. సరే ఓకే. కర్డ్ రైస్ పెడతాను. మంచిగా పెట్టేది ఒకటి ఉంది, మిరియాల రసం మంచిగా పెడతా. నువ్వుల నూనెతోనా? నువ్వుల నూనెతో ఎందుకు, మామూలు నూనెతోనే, సన్ఫ్లవర్ నూనెతో కొద్దిగా మిరియాలు వేసి అమ్మ దగ్గర అదొకటి నేర్చుకున్నాను. మా ఇంట్లో ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే, మా ఇంట్లో ఏ వంట ఉన్నా లేకపోయినా రసం కంపల్సరీ ఉండాలి. రసం ఉండాలి. టమాటా రసం కాదు, మిరియాల రసం ఉంటుంది. ఓకే. రాయలసీమ వాళ్ళం, సో మాకు ఘాటు తగలాలి, ఘాటు ఉండాలి. అదొకటి నేర్చుకున్నా. అఫ్కోర్స్ ఎప్పుడు వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ అవి తింటాను. చికెన్ కంపల్సరీ ఉండాలి. వెరీ గుడ్ నాన్ వెజిటేరియన్. కోడి బలిదానం అయ్యేదానికి రాతోడుగా న్యాయం చేయాలి. కొన్ని 100 కోళ్ళు చంపా నేను ఇదిలో, లాక్డౌన్ లో 100 కోళ్ళు. మా ఇంటి దగ్గర చికెన్ షాప్ అతను కూడా మంచి బేరం దొరికింది అనుకుంటాడేమో. ఎన్ని కోళ్ళు తింటారు సార్ మీరు? తేలేకపోతున్నాం మేము. వాడు అదే అంటాడు, మీకోసమే కోడి తెచ్చుకున్నాను సార్, షాప్ మీకోసమే కట్టేయకుండా ఉన్నాను అన్నట్టుంటాడు. అది ఎవరిపైనా అట్లా అంటాడు ఆయన. వాడు వ్యాపారం జరగాలి. సో అలా ఉండేవాడిని. అండ్ ఐ యూస్ టు బీ విత్ మై ఫ్రెండ్, ఈజ్ ఎ మెడికల్ డాక్టర్. ఓకే. అప్పుడు ఎస్ఆర్ నగర్లో ఒక హాస్పిటల్ ఉండేది, నీలిమ హాస్పిటల్, అక్కడ వర్క్ చేసేవాడు. అండ్ నేను కూడా క్లినిక్ వెళ్ళేవాడిని పంజాగుట్టలో. ఇవన్నీ రీజన్స్, అంటే నేను క్లినిక్ వెళ్తాను కాబట్టి, మేము డైరెక్ట్గా ఓరల్ క్యావిటీతో డైరెక్ట్ కనెక్షన్ ఉంటాం కాబట్టి ఇంటికి వెళ్ళలేదు నేను. ఎందుకనంటే ఇక్కడ ఉంటే ఒకటి డబ్బులు వస్తుంది, రెండోది ఎమర్జెన్సీ కేసెస్ లేదని నాకు హెల్ప్ అయితే చేస్తాను, మూడోది నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఇంటి దగ్గర కూడా క్లినిక్ ఉంది, అక్కడ నేను చూస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం కానీ. అందుకని ఇక్కడే ఉండిపోయా. ఒక గౌతమ్ బుద్ధ లాగా నా ఇన్నర్ పీస్ని నేను బయటికి తీసుకొచ్చాను. ఏంటది ఇన్నర్ పీస్? పీస్ కాదు, ఈ పీస్ కాదు, చికెన్ పీస్, ఇన్నర్ పీస్. అదే, అది కాదు. మంచిగా హ్యాపీగా జాలీగా, నాకు ఏ సమస్యలు లేవు, నో ఫినాన్షియల్ స్ట్రెస్. ఈరోజు రేపు వెళ్ళాలి, రేపు లేవాలి, రేపు లేచి పరిగెట్టాలి, ఆ పని మీద ఈ పని మీద అనే పని ఏం లేదు. I explored myself very well. Okay.